హలో గైస్, మనకి ఇంకొక 2 డేస్లో ఐపీఎల్ 2025 సీజన్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే దీనికంటే ముందు వచ్చేసరికి మనం కేకేఆర్ గురించి మాట్లాడడం, అలాగే ఆర్సీబీ టీం గురించి కూడా మాట్లాడాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనం ఎస్ఆర్హెచ్ టీం గురించి అయితే మాట్లాడదాం. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళ టీం గురించి ఒకసారి మాట్లాడుకుంటే వీళ్ళు క్రియేట్ చేసిన విధ్వంసం ఇంకా వేరే ఏ టీం కూడా క్రియేట్ చేయలేకపోయింది. సో దాని తర్వాత చూసుకుంటే వీళ్ళు ఫైనల్ వరకు వచ్చాడు. ఫైనల్లో కేకేఆర్ మీద వీళ్ళు ఓడిపోయి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో అయితే మరి ఈసారి అంతే విధ్వంసం క్రియేట్ చేయగలుగుతారా? ఈసారి మరి లాస్ట్ టైం ఫైనల్ వరకు వచ్చి ఈసారి మరి ట్రోఫీ కొట్టే సత్తా ఏదన్నా ఉందా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడదాం. అయితే దానికంటే ముందు ఫస్ట్ మరి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, దాని తర్వాత వీళ్ళ వీక్నెస్లు ఏంది, వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంది, దాని తర్వాత వీళ్ళకి వెన్యూకు తగ్గట్టుగా వీళ్ళ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ ఆర్డర్ ఉందా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడేద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కనుక ఒకసారి చూసుకుంటే మరి వీళ్ళ వెన్యూకి అలాగే వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ సో రెండు కూడా మ్యాచ్ అయ్యే సిచ్యువేషనే ఉంది వీళ్ళకి. ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో చూసుకుంటే బ్యాటింగ్ ట్రాక్, సో దాంతోపాటు మరి ఇటువంటి బ్యాటింగ్ ట్రాక్లో మరి వీళ్ళకల్లే అగ్రెసివ్ మోడ్లో ఆడగలిగే స్టార్ బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. సో ఫస్ట్లో చూసుకుంటే వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఫస్ట్లో కనుక ఒకసారి చూసుకుంటే వీళ్ళ టాప్ ఆర్డర్ చూసుకుంటేనే అపోజిషన్స్కి కొంతమంది చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అటువంటి ఒక బీస్ట్ మోడ్లో ఆడారు లాస్ట్ టైం. సో మరి ఈసారి కూడా అదే బీస్ట్ మోడ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సో అటువంటి బ్యాట్స్మెన్స్ని మళ్ళీ వీళ్ళు రిటైన్ చేసుకున్నారు కాబట్టి. సో అయితే ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఫస్ట్ అభిషేక్ శర్మ, దాని తర్వాత ట్రావిస్ హెడ్. సో మరి ఫస్ట్ అభిషేక్ శర్మ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మనకి మొన్న ఇంగ్లాండ్ మీద టూర్లో ఇంగ్లాండ్ సిరీస్లో కూడా చూసుంటాం ఆల్రెడీ T20s. సో అక్కడ కనుక ఒకసారి చూసుకుంటే ఆ జోఫ్రా ఆర్చర్, మార్కుడ్ ఇటువంటి టైప్ ఆఫ్ బౌలర్స్ను కూడా వాళ్ళు చిన్న చితక బౌలర్స్ కాదు. సో వాళ్ళు కూడా వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయినప్పటికి కూడా ఒకరు 150 బౌలింగ్ వేయగలుగుతారు, ఒకరు 140 బౌలింగ్ వేయగలుగుతారు. సో వాళ్ళిద్దరిని కూడా చితక బాధిన సిచ్యువేషన్ మనం చూసాం మన అభిషేక్ శర్మ నుంచి. సో మరి అటువంటి సిచ్యువేషన్ మరి షోయబ్ అఖ్తర్ లాంటి బౌలర్లు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో నేను ఈ ఏరాలో లేను కాబట్టి బతికిపోయాను. సో నేను కనుక ఈ ఏరాలో ఉన్నట్టయితే ఖచ్చితంగా అభిషేక్ శర్మ లాంటి బౌలర్ చేతుల్లో సో నన్ను ఉతికి ఆరేసాడు అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు షోయబ్ అఖ్తర్ లాంటి బౌలర్ కూడా. సో మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అభిషేక్ శర్మ ఎటువంటి టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్ అనేది. సో ఇదంతా పక్కన పెడితే సో ఓకే, అభిషేక్ శర్మ ఒకడు ఉన్నాడు, సో ఒక అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వగలుగుతాడు. సో ఇదంతా పక్కన పెడితే దాని తర్వాత తనకి తోడు ట్రావిస్ హెడ్ ఉన్నాడు. సో ట్రావిస్ హెడ్ గురించి చెప్పాలి అంటే మీ అందరూ తెలిసిందే, మన ఇండియా మీద బ్యాటింగ్ ఒకసారి చూసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోయింది. సో ఎటువంటి విధ్వంసం క్రియేట్ చేయగలుగుతాడు అనేది. దాని తర్వాత లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ టీం తరఫున కనుక మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు సినారియో క్లియర్ కట్గా అర్థమైపోయి ఉండేది. సో వీళ్ళిద్దరూ కొన్నంత డిస్ట్రాక్షన్ వేరే ఏ టీంలో కూడా ఎవరు కూడా క్రియేట్ చేయలేరు అనేది సో వీళ్ళిద్దరు అయితే ప్రూవ్ చేశారు. సో అయితే ఇదంతా ఓకే. సో వీళ్ళిద్దరు ఉన్నంత వరకు వీళ్ళకి డోకా లేదు. పవర్ ప్లేలో ఒక 80-90 రన్స్ అయినా కొట్టగలుగుతారు. సో వీళ్ళు అయిపోయారు. వీళ్ళు అయిపోతే ఏదో ఒకటి చేసి బౌలర్స్ ఏదో ఒకటి చేసి అవుట్ చేశారు. అవుట్ చేసిన తర్వాత మరి నెక్స్ట్ ఎవరు? సో నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే కదా వీళ్ళ టీం బాగుండేది అనే డౌట్ నీకు వస్తే సో నెక్స్ట్ వీళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా అదే ఆలోచించి సో వీళ్ళిద్దరూ ఓకే డిస్ట్రాక్షన్ బాగుంది, వీళ్ళకి తోడు ఈ డిస్ట్రాక్షన్లో ఎవరైనా సరే అవుట్ అయితే దీన్ని ఈ ఫ్లో కంటిన్యూ అయిపోవాలి, ఎక్కడితో ఫ్లో స్టాప్ అవ్వకుండా కంటిన్యూ అవ్వాలి అని చెప్పేసి ఇషాన్ కిషన్ తీసుకొచ్చారు. మరి ఇషాన్ కిషన్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ మీకు ఫస్ట్ చెప్పాలంటే ఓడీస్లో 200 రన్స్ చూపిస్తే ఆటోమేటిక్గా అర్థమైపోయింది. సో దాంతోపాటు మరి ఇషాన్ కిషన్ అగ్రెసివ్ మోడ్ కనుక మీరు ఒకసారి చూస్తే ఎటువంటి సిచ్యువేషన్లో మరి మెయిన్గా చెప్పాలంటే పవర్ ప్లేలో ఒక హార్డ్ హీటింగ్ ఎబిలిటీ మనకి అభిషేక్ శర్మ, దాని తర్వాత యశస్వి జైస్వాల్, సో వాళ్ళకి తోడు ఇషాన్ కిషన్ అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఆడగలుగుతారో వాళ్ళతో పాటు ఆడగలిగే బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారంటే ఇండియా టీంలో అది ఇషాన్ కిషన్ మాత్రమే. సో దాంతోపాటు వికెట్ కీపింగ్ చేయగలుగుతాడు. సో ఈ విధంగా చూసుకుంటే మరి ఎస్ఆర్హెచ్కి ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దొరికినట్టే, దాంతోపాటు మరి ఒక అగ్రెసివ్ మోడ్లో వాళ్ళ ఫ్లోని ఏదైతే వీళ్ళ టాప్ ఆర్డర్ ఉందో ఆ ఫ్లోని మిస్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్ళిన బ్యాట్స్మెన్ మనకి ఇషాన్ కిషన్. సో దాంతోపాటు ఈసారి ఇషాన్ కిషన్ ఇంకా అగ్రెసివ్ మోడ్లో ఆడే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని ఇండియా టీం నుంచి తొలగించారు, సెంట్రల్ కాంటాక్ట్ నుంచి తప్పించారు. సో కాబట్టి ఈసారి ఇంకొక బీస్ట్ మోడ్లో వచ్చి ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే మరి 3 ప్లేసెస్ ఓకే భయ్యా, 3 ప్లేసెస్లో ఎక్సలెంట్గా ఉన్నారు. మరి 4th ప్లేసు 5th ప్లేసు అది కూడా బాగుండాలి కదా. మరి అది బాగుంటేనే కదా మ్యాచ్ గెలవడానికి ఛాన్స్ ఉండేది అనే డౌట్ నీకు వస్తే అదే చెప్తున్నా విను. నీకు నెంబర్ 4th ప్లేస్ వచ్చేసరికి ఆటోమేటిక్గా స్పిన్నర్స్ అటాక్లోకి వస్తారు. స్పిన్నర్స్ అటాక్లోకి వచ్చేసరికి మనకి నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు. నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పాలంటే స్పిన్నర్స్ను ఉతికి ఆరేస్తాడు ఒక మాటలో చెప్పాలంటే. సో దాంతోపాటు నితీష్ కుమార్ రెడ్డితో పాటు క్లాసన్. సో క్లాసన్ని స్పిన్నర్స్ బౌలింగ్లో కనుక ఒకసారి చూస్తే అందరు కూడా ఒకే పిక్చర్ ఐడియా వచ్చింది. అదేంటంటే నుంచోని స్ట్రైట్ 6లు కొడతాడు, లాంగ్ 6s అవి కూడా. సో మరి ఇటువంటి సినారీలో మరి క్లాసన్ని
స్పిన్నర్స్ వచ్చేటప్పుడు క్లాస్ను కనుక తీసుకొస్తే ఆటోమేటిక్గా సినారీ మన అందరికి అర్థమైపోయింది. ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసరికి పవర్ ప్లేలో టాప్ 3 చూసుకుంటే స్పిన్నర్స్ వచ్చేసరికి వీళ్ళిద్దరు చూసేసుకుంటారు. సో ఓకే భయ్య, మరి 5 ప్లేసెస్ ఓకే బాగానే ఉంది. ఏదన్నా చేసి మరి వీళ్ళు 5 అవుట్ అయ్యారే అనుకో, లాస్ట్ టైం ఫైనల్ ఏదైతే జరిగిందో అలా జరిగింది అనుకో, దాని తర్వాత మరి వీళ్ళకల్లే బ్యాట్స్మెన్స్ ఎలా ఉన్నారు అనేది చూస్తే నాకు మొన్నటి వరకు కూడా ఈ చివరిన 6-7 ప్లేసెస్ గురించి కొంచెం డౌట్ ఉండేది. అరే ఈ 6-7 ప్లేసెస్ కొంచెం డౌట్ఫుల్గా కనిపిస్తున్నాయి, మరి దీన్ని ఎలా ఫిల్అప్ చేస్తారు అనే డౌట్ అయితే మొన్నటి వరకు ఉంది నాకు. సో కానీ ఇది చూసిన తర్వాత నాకు ఎప్పుడైతే వీళ్ళకల్లా అనికేత్ వర్మ, దాని తర్వాత అభినవ్ మనోహర్, సో వీళ్ళిద్దరు బ్యాటింగ్, దాని తర్వాత వీళ్ళ స్టాట్స్, వీళ్ళ స్ట్రైక్ రేట్ చూసిన తర్వాత వీళ్ళకి ఎటువంటి డోకా అవసరం లేదురా, మొత్తం టాప్ 7 ప్లేసెస్ కూడా వీళ్ళకి ఎక్కడ కూడా డౌట్ అనేది అవసరం లేకుండా వీళ్ళ సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి నాకైతే క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఎందుకంటే అనికేత్ వర్మ చూసుకున్న, అభినవ్ మనోహర్ చూసుకున్న, వీళ్ళిద్దరు కూడా 180 స్ట్రైక్ రేట్తో ఆడగల బ్యాట్స్మెన్స్. సో మనకి పైన చూసుకుంటే ఎంత అగ్రెసివ్ మోడ్లో ఆడగలుగుతారో, కింద వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి వీళ్ళ గురించి తెలియట్లేదు. కానీ వీళ్ళు కనుక ఒక్కసారి అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళి ఆడారు అంటే సో వేరే ఏ బ్యాట్స్మెన్ కూడా కనిపించాడు. సో అటువంటి బ్యాటింగ్ ఆర్డర్ అయితే వీళ్ళకైతే కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఓవరాల్గా చెప్పుకుంటే మనం వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఫస్ట్ నుంచి 7 ప్లేసెస్ ఎక్సలెంట్గా ఉంది. సో దాని తర్వాత 8th ప్లేస్ వచ్చేసరికి వీళ్ళకి బౌలింగ్ ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్, వీళ్ళ కెప్టెన్. సో ప్యాట్ కమిన్స్ గురించి చెప్పాలి అంటే మీ అందరికీ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ మీద మ్యాచ్ చూసుంటారు, లేదంటే సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మీద మ్యాచ్ చూసుంటారు. సో ఇటువంటి సినారియాలు చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైంది ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ చేయగలుగుతాడా లేదా అనేది. సో ఇదంతా చూసుకుంటే టాప్ 8 ప్లేసెస్ కూడా వీళ్ళకి ఎక్కడా కూడా డోకా లేదు బ్యాటింగ్ ఆర్డర్లో. అయితే ఇదంతా పక్కన పెడితే బౌలింగ్ ఆర్డర్లో కనుక నువ్వు ఒకసారి కన్నెత్తే, బౌలింగ్ ఆర్డర్లో చెప్పాలంటే ఫస్ట్ నీకు స్పిన్ అటాక్ మంచిగా ఉండాలి. స్పిన్ అటాక్లో వచ్చేసరికి ఫస్ట్ మనకి వీళ్ళకల్లి ఇద్దరు టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. ఒకటి వచ్చేసరికి ఆడమ్ జాంపా. ఆడమ్ జాంపా గురించి చెప్పాలంటే మీ అందరు తెలిసిందే, ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంలో ఇప్పటివరకు మరి ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే, ప్రజెంట్ సినారీలో చూసుకుంటే వాళ్ళకల్లే ఒకే ఒక స్పిన్నర్ కనిపిస్తాడు, అది కూడా ఆడమ్ జాంపా మాత్రమే. వాళ్ళ టీం మొత్తంలో ఒక మెయిన్ స్పిన్నర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఆడమ్ జాంపా. ఒకే ఒక్కడు తన భుజాల మీద ఎప్పటి నుంచో కూడా స్పిన్ అటాక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తను ఉన్నాను అని చెప్పేసి వాళ్ళ టీంని అయితే ముందుకు తీసుకొస్తున్నాడు. సో అటువంటి ఒక ఆడమ్ జాంపాని వీళ్ళు తెచ్చుకున్నారు. సో దాంతోపాటు మనకి ఆస్ట్రేలియా టీంలో చూసుకుంటే ఆడమ్ జాంపా ఒక్కడున్నా సరే వాళ్ళు ట్రోఫీలు కొడుతున్నారు. సో మరి అటువంటి సినారీలో ఆడమ్ జాంపాకి ఇంకొక స్పిన్నర్ తోడైతే సో మరి అటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది మీరే ఊహించుకోండి. సో అందుకని చెప్పేసి ఎస్ఆర్హెచ్ ఈసారి ఆడమ్ జాంపాతో పాటు రాహుల్ చహర్ని తెచ్చుకున్నారు. సో రాహుల్ చహర్ని చూసుకుంటే మనకి ముంబై ఇండియన్స్ అంతకుముందు ట్రోఫీస్ కొట్టే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సో వాళ్ళకల్లే మరి రాహుల్ చహర్ కూడా ఒక కీ బౌలర్. సో మరి అటువంటి సిచ్యువేషన్లో ఇద్దరు కూడా టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. సో ఇదంతా ఓకే భయ్య, మరి స్పిన్నర్స్ బాగానే ఉన్నారు. మరి ఫాస్ట్ బౌలర్స్ ఎవరికి చెప్తావు అంటే ఫాస్ట్ బౌలర్స్ ఆల్రెడీ ఇందాకే ఒక ఫాస్ట్ బౌలర్ గురించి చెప్పాను, ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ గురించి స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడు 140 వేస్తాడో తెలియదు, లేదంటే ఎప్పుడు 120+ వేస్తాడో తెలియదు, ఎప్పుడు స్లోవర్ బాల్స్ వేస్తాడో తెలియదు, ఎటువంటి సిచ్యువేషన్లో ఏ బాల్స్ వేస్తాడో తనకే తెలియదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఒక మంచి వేరియేషన్స్ ఉన్న బౌలర్ వీళ్ళకి ఉన్నాడు. సో దాంతోపాటు అతను పెట్టే ఫీల్డింగ్ పొజిషన్స్ మాత్రం ఎవరికి కూడా అంత చెక్కువ అని చెప్పాలి. సో మరి ఎటువంటి సిచ్యువేషన్లో ఒక ప్యాట్ కమిన్స్ లాంటి ఒక బౌలర్ ఉన్నాడు. దాని తర్వాత వచ్చేసరికి మొహమ్మద్ షమీ కనుక ఒక లెంత్ పట్టుకున్నాడు అంటే మనకి ఆల్రెడీ తెలిసిందే, షమీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనకి. సో ఒక లెంత్ పట్టుకున్నాడు అంటే అదే లెంత్లో 6 బాల్స్ వేయగలుగుతాడు. దాని తర్వాత నీకు వికెట్లు కావాల్సిన సిచ్యువేషన్లో వికెట్స్ ఇవ్వగలుగుతాడు. పవర్ ప్లేలో వికెట్లు కావాలా, లేదంటే డెత్ ఓవర్లో కావాలా, లేదంటే మిడిల్ ఓవర్స్లో కావాలి, నీకు ఎప్పుడు వికెట్స్ కావాలంటే అప్పుడు తీసి ఇచ్చే బౌలర్ మనకి షమీ ఉన్నాడు. సో వాళ్ళతో పాటు హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ చూసుకుంటే అంతకుముందు ప్రీవియస్గా మనకి 2-3 సార్లు పర్పుల్ క్యాప్ కూడా అందుకున్న సిచ్యువేషన్ చూసాం. సో అఫ్కోర్స్ మనకి స్కోర్ ఇవ్వచ్చు, స్కోర్ ఇచ్చినా కూడా నీకు వికెట్స్ కావాలంటే వికెట్స్ ఇవ్వగలిగే బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది హర్షల్ పటేల్. సో మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే వీళ్ళకల్లే బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే నో డౌట్, బౌలింగ్ ఆర్డర్ చూసుకుంటే స్పిన్నర్స్ చూసుకుంటే ఇద్దరు టాప్ క్లాస్ స్పిన్నర్సే. ముంబైకి ట్రోఫీ అందించినప్పుడు కూడా కీ రోల్ ప్లే చేసింది రాహుల్ చహర్. మరి ఆస్ట్రేలియా టీంకి ఇప్పుడు ట్రోఫీస్ రావడానికి వీళ్ళ స్పిన్నర్స్లో ఒక్క కారణం ఎవరు అంటే ఆడమ్ జాంపా. సో దాని తర్వాత ఫాస్ట్ బౌలింగ్లో చూసుకుంటే సో సినారియో మనకి అర్థమైపోయింది. సో మరి ఇటువంటి ప్లేయింగ్ 11 వీళ్ళకి ఇంత డిస్ట్రక్టివ్గా ఎక్కడా కూడా మీరు చూసుకుంటే ఎక్కడా కూడా వీళ్ళకల్లి ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్ ఎక్కడా కూడా లేదు వీళ్ళ ప్లేయింగ్ 11లో చూసుకుంటే. సో మరి దీన్ని బట్టి మరి అర్థం చేసుకోవచ్చు మరి ఈసారి ట్రోఫీ కొట్టే సత్తా వీళ్ళకు ఉందా లేదా అనేది. సో మరి దీన్ని బట్టి అయితే మీరు అర్థం చేసుకోవచ్చు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.